సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సండే వ్లాగ్స్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో టైం వచ్చేసి ఎంత ఏంటంటే వచ్చేసిందా 12:41 అవుతుంది అనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి వారం బేస్తవారం స్కూల్ ఉంది. ఆయన ఈరోజు ఇక నాన్నగాడు అమ్ములు ఇద్దరు పోయలేరు అనమాట. మా మమ్మీ పక్కన కూర్చొని నాకు డిస్టర్బెన్స్ చాలా వేస్తుంది, దగ్గుతుంది, తుమ్ముతుంది. ఏమేం చేస్తున్నావు మమ్మీ? సో ఇక్కడ కూర్చుంది కదా, నేను సాంగ్ పాడుతుంటే నాకు ఇంకా క్లాస్ ఎక్కుతుంది ఇక్కడ కూర్చొని. నా సూపుకి అర్థమైంది. అయితే రైస్ వండిన అనమాట. రైస్ వండి ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళారు కదా, ఈరోజు మెల్లగా చేస్తాంలే అని చెప్పి మరసంగా ఉన్నాను అనమాట. అయితే టమాటా చారు చేయమని చెప్పిండ్రు. ఇంకా మిల్ మేకర్ కర్రీ అంటే నాకు ఇష్టం కాబట్టి నేను మిల్ మేకర్ కర్రీ చేసుకుందామని అన్నీ కట్ చేసి అయితే పెట్టేశాను. సో టమాటా చారుకు పోపు పెడతారు కదా, ఇంకా పోపు పెట్టాను అనమాట. ఆయిల్ వేసి పోపు పెట్టి ఇంకా ఆనియన్స్ వేసేసినాను. సిలిండర్ అయిపోయింది అనమాట కదా మమ్మీ. ఇంకా మా వాళ్ళు అయితే ఈరోజు కర్రీ సూపర్ ఉంటుంది, ఇంకా తిందామని ఫిక్స్ అయ్యారు అనమాట. కానీ సిలిండర్ అయితే అయిపోయింది. ఒక గంట ముందుగాల నేను వంట చేసుకుని ఉంటే మా ఆయన వచ్చిండు అనమాట. 9కి అట్లా వచ్చిండు, అట్లా 8కి అట్లా మొత్తం నేను వంట ప్రిపేర్ చేసి ఉంటే ఇంకా అప్పుడు గ్యాస్ అయిపోయినా తొందరగా వెళ్ళి తీసుకొని వచ్చేసేవాడు. అయితే ఏమైందంటే ఆయన ఇంటికి వచ్చేసి అన్నం తిని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు ఆల్రెడీ తిన్నారనమాట. కర్రీ కొద్దిగా లేట్ అయిందని చెప్పి ఇంకా బెండకాయ ఫ్రై చేసింటి కదా, అది వేసుకొని తిన్నారు. ఈమెకు చాలా ఇష్టం, ఇద్దరికి ఇష్టము. ఇంత పెరుగు నిండి అనమాట. మార్నింగ్ కొద్దిగా లేట్ అయింది అని చెప్పి అవి తిన్నారు. సో నేను కూడా ఇంకా అదొకటి అని చెప్పి ఇంకా ప్రస్తుతానికైతే తినేసాను. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను నిదానంగా చేస్తాంలే అని చెప్పి నేను ఉన్నానన్నమాట. అయితే మా ఆయన అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇట్లా వంట స్టార్ట్ చేసేసరికి సిలిండర్ అయిపోయింది. సో ఎట్లా అవుతుందేమో నాకైతే తెలియదు. ఏంటంటే సిలిండర్లు గ్యాస్ దొరుకుతలేదు అది ఇది అని చెప్పి షార్ట్ వీడియోస్ పెడుతుండ్రు, చాలామంది అంటుండ్రు అనమాట. సో సిలిండర్ కుండ వచ్చి మా ఇంట్లో నాకు వాడేంత వరకు టెన్షన్ ఉందన్నమాట. ఎందుకంటే దొరుకుతుందో లేదో అన్న భయంతో ఉంది. ఏమవుతుందో ఈరోజు అయితే తెలియదు. ఇంకా రైస్ కుక్కర్కి పెట్టేసిన. ఇంకా కర్రీ మధ్యాహ్నం చేయాలి, 2 గంటలకు అట్లా వస్తుంది. ఆ టైంకి వేసేసుకొని ఇంకా తినేయాలన్నమాట. ప్రస్తుతానికి అయితే తినేసిండ్రు వీళ్ళు. తిన్నావా మమ్మీ? తిన్నారు. అంటే కర్రీస్ ఇవోటి ఉంటాయి అన్నమాట ఇంట్లో. మామిడికాయ చట్నీ ఉంటుంది, ఇంకా ఎల్లిపాయ పొడి మంచిగా బాగా దంచి మిక్సీకి వేసి పట్టేస్తాను అనమాట. అది చాలా లైక్ చేస్తాం మేము. అది ఇంకా పూర కర్రీస్ లేకుండా అయితే అస్సలు పెట్టము. మామిడికాయ చట్నీ వల్ల ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి ప్రస్తుతానికి తినేసాము. ఇంకా మధ్యాహ్నం ఎట్లయితే అని తెలియదు. నిన్ననే పాలు పోపించుకొని వస్తా అని చెప్పిండు. పెరిగేసుకున్న కూడా అయిపోతుండే, అంటే పెరుగు కూడా ఉంది ఇంత. మళ్ళీ ఈరోజు వేయించుకొని వస్తే మళ్ళీ పెరుగు తోడేసుకోవాలన్నమాట. సో మా మమ్మీ అయితే ఏం చేస్తున్నాం మమ్మీ? వీడియోకి అర్థం అని చెప్పి ఆడ చూసుకుంటుంది మొత్తం వీడియో కదా. ఇంకా మా నాన్న అడిగాలి, ఇంటికాడ ఉన్నాడు కదా. వీడియోస్ అంటే నాకు సీరియల్స్ సినిమాల వల్ల ఇష్టం ఉండదు అనమాట. యూట్యూబ్లో వచ్చే వీడియోలల్లో ఇంకా ఆడ చూసుకుంటూ ఉంటా. సో నానికి వస్తే రిమోట్ అంటే వాడు ఎట్లా ఇయ్యడు, అందుకని చెప్పి ఇంటికి వచ్చి వీడియో అయితే తీస్తున్నా. అలాగే బ్రో సాంగ్ ఇష్టం అనమాట. అది ఎట్లా వస్తుంది అని తెలియదు. అది ఇప్పటి వరకు మా నాన్నగాడు పండు దయ్యం పట్టిందా దీక్షిత్? ఈ డోర్ వేసుకున్నాం మేము. ఇక్కడ బెడ్రూమ్ డోర్ ఉంటుంది కదా, డోర్ అయితే వేసుకున్నాము. ఆ రూమ్లో సినిమాలు చూస్తుండు.
నేను సాంగ్ వాడుకుంటున్నాను అనమాట, షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి. కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి మా మమ్మీ నాకు కొద్దిగా డిస్టర్బ్ చేయదు. అది వాడేమో అక్కడనే పెట్టుకొని దయంగానే పట్టింది చూపా మమ్మీ. పండు కెరా అంటే ఇందాక మార్నింగ్ మేము అన్నం తినేటప్పుడు దయ్యం వీడియోలు చూసినాం అనమాట. హర్రర్ వీడియోస్ అయితే చూసినాం. అవి ఇంకా వీడు ఘోరంగా వస్తాడు కిరా, ఇక్కడ దయ్యం పట్టినట్టుంది కిరా. హర్రర్ వీడియోస్ అయితే పెట్టిండు. నాకైతే ఘోరంగా భయం అవుతుంది. నైట్ పూట ఇంకా 2 days అయినా నిద్రపోను అనమాట. వీడైతే ఘోరంగా చూస్తాడు. కిరా నీకెరా చూస్తాయితే చూసు ఇగో ఈ హెయిర్ అయితే పెరిగింది ఇగో చూడండి. ఈ హెయిర్ వచ్చేసి మొత్తం ఇది షోల మీద పడుతుంది. అయితే మొన్న పండగ ఉగాది పండుగ వచ్చింది కదా, పండగకు ముందు కటింగ్ చేపిస్తానని చెప్పిన, కటింగ్ చేయించుకోలేదు. వీడేమో ఇది హెయిర్ తీసేస్తే ఏడుస్తాడు అనమాట. ఇది అస్సలు ఘోరంగా ఏడుస్తాడు. గుండు కూడా ఎవరైనా చనిపోతారు కదా, ఎవరైనా చనిపోతే కూడా హెయిర్ గుండు కొట్టించుకోవడం అనమాట. నేనే అడుక్కొని వాడు ఏడ్చినా కూడా అట్లా తిప్పలు పడి కొట్టిస్తాను. అయితే మనం ఊరికి పోయినాం కదా, ఇంకా మా నాన్న నా క్లాస్ వీకెండ్ అనమాట. నా క్లాస్ వీకెండ్ ఎందుకంటే కటింగ్ చేయించలేవు, ఏం చేయించలేవు, ఏంది ఈ పిల్లగాడు ఇట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడని నన్ను తిట్టిన అనమాట. నేను చెప్పిన డైరెక్ట్ చెప్పిన, నాయన నేను కటింగ్ చేపియను అని నేను చెప్పలేదు. వాడెందుకు చేయించుకున్నాడు అని అడగని డైరెక్ట్ చెప్పేసిన అనమాట. విని కదరా ఏమన్నాడు తాత కటింగ్ ఎందుకు చేయించుకోలే, ఇటు పోయి లాడ్డాడు ఇట్లా చేతులు కట్టుకుని గిట్టని లాడ్డాడు. మా నాన్న ముందర మా నాన్నని క్లాస్ వీక్తుండు. నేను తప్పించుకున్నా అంటే నేను చేపియనని అనలేదు కదా, ఎందుకు గెలుకుతాడు చేపియలేదని నేను అనలేదు కదా. అయితే తప్పల్లా వీందే కాబట్టి వీని నేను నూకేసిన, ఇంకా నేను తప్పించుకున్నా. వీడేందంటే ఏం చెప్పలేకపోతున్నాడు, బెదురుకుంటుండు మా నాయన ముందర. ఏంట్రా ఎందుకు చేయించుకున్నావు కటింగ్ కానీ దెబ్బలేసా నీకు పొద్దుగాల చేపిస్తా పా అని చెప్పిండు. ఇంకా పొద్దుగాల మేము ధ్యాస చేసినాం అనమాట. అయితే ఏమైందంటే, అరే తాత రాత్రి ఇట్లా అన్నాడు కదా, పోయి కటింగ్ చేయించుకొచ్చుకోపోరా అని అంటే, మార్నింగ్ చూసా అవును అన్నా కదా నేను కటింగ్ చేపిస్తా అని చెప్పిండ్రు. షాపులలో బందున్నాయి అనమాట. ఇంకా వచ్చి కూడా 2 days అయింది. కటింగ్ చేయించుకుంటే చూస్తా ఏం చేస్తా అంటే, వీడు కటింగ్ చేయించుకుంటలేడు కదా, వీడు వండుకుంటాడు. వండుకుంటే ఆగు మమ్మీ, వీడు ఎట్ట వండుకుంటాడంటే ఘోరంగా వండుకుంటాడు, మీకు తెలుసు కదా, లేకపోతే కూడా లేవడం అనమాట. ఆ టైంలో ఏం చేయాలంటే, బ్లేడ్ ఉంటుంది కదా, బ్లేడ్ తీసుకొని వచ్చి మొత్తం ఇలా మా ఆయనతో మిషన్ ఉంది, బ్లేడ్ ఏమో అవసరం లేదు కానీ మా ఆయనతో మిషన్ కదా పైన ఉంది. ఆ మిషన్ పెట్టి మెల్లగా శబ్దం లేకుండా, శబ్దం అంటే చిన్నగానే వస్తుంది, అది మసంగా మొత్తం గీరు పడేసేయాలి హెయిర్ని. కానీ చూడండి, ఈరోజు ఏం వారం, బేస్తారం. ఈరోజు శుక్రవారం, శనివారం, ఆదివారం వీడియో అప్లోడ్ పెడతా. అంటే ఆ రోజు తీసి మండేకి ఇట్లా అప్లోడ్ చేస్తా. ఆ రోజు ఇంక కటింగ్ ఉంటుందా లేదో మీరు చూడాలి. అంతవరకు కటింగ్ అని చేయించుకోవాలంటే పక్క గుండు హెయిర్ కొద్ది పెరిగింది అనుకో మేము చేపిస్తామని చెప్తాం. హెయిర్ మీద ఇంకొకటి నెయిల్స్ ఉంటాయి కదా, నెయిల్స్ మీద బాగా ఇంట్రెస్ట్ పెడతాను అనమాట నేను. ఇంకా ఇంకెంత చూడినాడు వాళ్ళ డాడీ కూడా చేయించుకున్నాడు. స్కూల్ నుంచి కూడా అంటారు కదా, జుట్టు పెరిగింది అది దాన్ని అంటారు కదా, చెప్పిన కూడా వీడియోలు. ఇంకా ఇప్పుడు ఏంటంటే స్కూల్ అయిపోయే మూమెంట్ కదా, మేడం వాళ్ళు కూడా ఏమంటలేరు అనమాట. సండే రోజు వీడియో తీస్తా, మండే రోజు వీడియో అప్లోడ్ పెడతా. చూడండి అంతవరకు కటింగ్ అనేది ఎక్కువ పక్క గుండు కొరిగి మళ్ళీ మంగళవారం నాడు వీడియో తీసి బుధవారం నాడు అప్లోడ్ చేస్తా ఈ గుండు గురించి. ఇందాక వీడియోలు హర్రర్ వీడియోలు చూసిండు, భయం పట్టింది. అరే అరుస్తున్నావు, ఎట్లా అరిచినావు? సో సిలిండర్ అయిపోయింది అని చెప్పినాను కదా, ఇంకా తీసుకొని వచ్చిండు కానీ టెన్షన్ మాత్రం నాకు మస్తు పెట్టిండు అనమాట. ఎందుకంటే మా ఆయన డ్యూటీకి పోయేసి వచ్చిండు కదా, ఎన్ని గంటలకు వచ్చిండు, 3 గంటలకు అట్లా వచ్చిండు. తర్వాత పిల్లలు ఆకలి ఉంటారని చెప్పి వెంటనే వెళ్ళిండు అనమాట. వెళ్ళేసి ఇంకా ఆడ ఆల్రెడీ ఉంటుందని ఆయనకి తెలుసు. అయితే నాకు ఫోన్ చేసిండు అనమాట. ఫోన్ చేసి సిలిండర్ ఇక్కడ దొరకట్లేదు, 50 మంది అసలు ఉన్నారు, అసలు మనకు దొరుకుతుందో లేదో తెలియదు అని నాకు
భయంతోనే ఫోన్ చేసిండు, అంటే నన్ను బెదిరియాలని చెప్పి. సో నేను చాలా భయపడిపోయాను అనమాట. అసలు సిచ్యువేషన్ బాగాలేదు కదా, సిలిండర్లు అసలు దొరుకుతలేవు కదా, ఇంకా దొరుకుతుందో లేదో అని మస్తు టెన్షన్ పడిపోయినాను అనమాట. ఇంకా మళ్ళా తన ఇంటికి తీసుకొని వచ్చేంత వరకు గుండెలు డకడక అంటున్నాయి. రేటు చాలా ఎక్కువ అయింది. రేట్ ఎంతైనా పర్లేదు, ముందు మనకు సిలిండర్ కావాలి. ఎందుకంటే మనం ఉపవాసం ఉంటాం కానీ పిల్లలు అయితే ఉపవాసం ఉండరు కదా. సో ఫైనల్గా తీసుకొని వచ్చినాక నేను తిట్టినాను అనమాట. అట్లా చేసినావు ఫోన్, ఇట్లా చేసినావు, నన్ను అనవసరంగా బెదిరించినావు అది అని నేను అన్నాను. సో నేను ఏమనుకుంటున్నా అని చెప్పి ఆయన అట్లా కాల్ చేసినాను అనమాట. సో వంట వచ్చేసి ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా, 6 అవుతుంది. ఈ టైంకి నేను వంట చేస్తున్నా. సో మధ్యాహ్నం పిల్లలు తిన్నారు, ఇంకా ఒకటి ఇంట్లో స్నాక్స్ ఉన్నాయి, ఇంకా రైస్ కూడా రైస్ కుక్కర్ పెట్టినా కదా, ఇంకా అది తిన్నారనమాట. సో మార్నింగ్ ఇగో ఈ కూరగాయలలో కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మిల్లి మేకరు ఇక్కడ టమాటాల వల్ల కట్ చేసి పెట్టుకొని ఇంకా చేతమనలో సిలిండర్ అయిపోయింది అనమాట. తీసుకుపోయి మళ్ళీ ఆ గట్టే స్టోర్ చేసేసి మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి టమాటా చారు పెట్టేసిన, ఇక్కడనేమో మిల్లి మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను. సో ఈరోజు ఇలా గడిచిపోయింది అనమాట, గూగుల్తో నా టెన్షన్తో. సో ఫైనల్ ఇప్పుడు వంట అయితే చేసుకుంటున్నాను. సో ఇప్పుడు సిలిండర్లు దొరుకుతలేవు కదా, ఎంతమంది ఇట్లా టెన్షన్ పడ్డారు, ఎంతమందికి అందలేదు వాళ్ళైతే కామెంట్ చేయండి, చూద్దాం నా అలాగే ఎంతమంది టెన్షన్ పడ్డారో నాకు తెలుస్తుంది అనమాట. సరేనా?